ఒక టూరిస్ట్ బస్ లో యాత్రికులు అందరూ తినవలసిన లడ్డూలు రావి, అలాంటిది జాతి సంపదనంతా నువ్వు ఒకరే తినేస్తే నా భరత జాతి ఏమైపోతుందిరా? ఆ చూపెట్టి ఏంటండి అలా బెదరగొట్టేస్తున్నావు? చంటి పిల్లాడు ఏదో ఆకలేసి 4 లడ్డూలు పంట కింద వేసుకుంటున్నాడు. ఆ మాత్రానికే కంగారు పెట్టేస్తావా? ఏంటి పిల్లోడా వీడు తిమంగంలో పెళ్లి భోజనం కూర్చున్నట్టుగా లేడు? అలాగే ఉందండి. ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఏంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏడ్చావు, నీవి ఒక బట్టలే. ఇది జీన్స్ డ్రెస్ అమ్మా, అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే వేసా. అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తారో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు చేస్తున్నారు? ఇదిగో, నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిసిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఇంకా, ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతవగోచి? వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్. జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో.